జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 6వ తేదీ తులారాశి వారికి రోజు అస్సలు బాగాలేదు. మీరు ఒకరికి ఎదురెళ్ళినా మీకే రిస్క్, మీకు ఒకరు ఎదురు వచ్చినా మీకే రిస్క్ అన్నట్లుగా రోజంతా నడుస్తుంది. ఈరోజు ఎవరు తప్పు చేసినా సరే ఆ తప్పు మీదే అవుతుంది. మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని ఎంత మొరపెట్టుకున్నా సరే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. పైగా మీపైనే నిందలు వేస్తారు. సమాజం కూడా మీ వైపే వేలు చూపిస్తుంది. అందుకే ఈరోజు తులారాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీరు ఎంత లౌక్యంతో ఉండగలిగితే అంత సేఫ్గా ఉండగలుగుతారు. లేకుంటే చెయ్యని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ఏది ఏమైనా మొండి ధైర్యంతో రేపటి రోజును ఎదుర్కోండి. రహస్య శత్రువులు పొంచి ఉన్నారు. పాత శత్రువులు మిమ్మల్ని ముంచెయ్యాలి అని చూస్తారు. పనిగట్టుకొని మరి మీ మీద పెత్తనం చెలాయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక వ్యక్తి వలన మీకు ఊహించని ఒక గట్టి దెబ్బ తగలవచ్చు. జాగ్రత్త వహించండి. ఈరోజు తులారాశి వారికి టైం ఏమాత్రం బాగోలేదు. చిన్న పని అయినా సరే ఆటంకం లేకుండా పూర్తి కాదు. ఏదో ఒక అడ్డు తగలాల్సిందే అన్నట్లుగా రోజు గడుస్తుంది. ఈ శుక్రవారం రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:40 నుండి 2:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు, నూతనమైన ఔషధాలను స్వీకరించడానికి, లోన్లకు, పరిచయాల వృద్ధికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి మీ ఇంటికి సమీపంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి లేదా రామాలయానికి వెళ్ళి స్వామికి తులసిమాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు పంచమి తీర్థం అనబడే దివ్యమైన రోజు కాబట్టి వీలు కుదిరిన వారు తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈరోజు నాగులను పూజించిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే సర్పభయం కూడా పోతుంది. ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం కామధేనువే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. శత్రుబాధలు దూరమయ్యేందుకు, చట్టపరమైన సమస్య నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించాలి. 2 మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షతలు మరియు తామర పువ్వులను సమర్పించండి.